హలో ఫ్రెండ్స్, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్కి మనం వచ్చాము. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మరియు దీని చరిత్ర మొత్తం నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడే ఒక మరకత శివలింగం ఉంది. మరకత శివలింగం అనేది చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి. నేనైతే శంకరపల్లిలో ఒకటి చూశాను, చందీప్ప దగ్గర. తర్వాత ఇక్కడ చూస్తున్నాను. మరకతం అంటే నవరత్నాల్లో ఒక రాయి. నవరత్నాలు తెలుసు కదా, 9 రత్నాలలో ఒక రత్నము మరకతం. దాన్నే ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటాము. ఆ ఎమరాల్డ్ స్టోన్తో శివలింగం అంటే అది మామూలు శివలింగం కాదు. అందులో బ్రహ్మసూత్రం కూడా ఉంది. ఇది లింగం మీద చూడండి, ఈ గీతలు ఉన్నాయి కదా, ఈ 3, ఇది బ్రహ్మసూత్రం అంటారు దీన్ని. ఎంతో అదృష్టం కలిసి వస్తే కానీ ఇలాంటి లింగాలను మనం దర్శించలేమంట. చాగంటి గారు ఒక వీడియోలో చెప్పారు. పైగా లింగము కాణిపట్టం రెండు కూడా ఎమరాల్డ్తో ఉన్నాయి ఇక్కడ. సంపూర్ణ మరకత లింగము, పైగా బ్రహ్మసూత్రము కలిగిన మరకత లింగం ఇది. దీని పక్కనే నాగదేవత విగ్రహం ఉంటుంది. ఇక్కడ చెట్టు చూడండి, కొన్ని వందల సంవత్సరాల చెట్టు. ఇది కనిపిస్తుంది మీకు క్లియర్గా. మరి గుడి స్థాపించినప్పుడు చెట్టు ఏమో చెప్పలేము. శివాలయాన్ని ఎందుకో సరిగ్గా డెవలప్ చేయలేరు అనిపిస్తుంది నాకు. మనము ఎక్కడ గమనించినా విష్ణు ఆలయానికి ఉత్తర దిక్కున శివాలయం ఉంటుంది. సో శివాలయంకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఆదినారాయణ స్వామి ఉత్తర ద్వారం ఉంది. జనరల్గా విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం అనేది వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారు. కానీ ఇక్కడ ఎల్లప్పుడూ మనం వైకుంఠ ద్వారం నుంచే ఆ టెంపుల్లోకి ఎంటర్ అవుతాం. ఆ ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది, అదే కొండ. ఆ కొండ పైనే విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు, ఆయననే ఆదినారాయణ స్వామి. లెఫ్ట్కి తిరగగానే కోనేరు ఉంటుంది. ఇది కోనేరు. కోనేరు కూడా చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఈ కోనేరుకు ఆనుకొని ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు కూడా నేను మీకు చూపిస్తాను. ఆ చెరువు అనేది టెంపుల్కి ఈశాన్య మూలన కనిపిస్తుంది మనకు. అంటే ఆ టెంపుల్ యొక్క వాస్తు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇది టెంపుల్ యొక్క ప్రధాన ద్వారము, అది తూర్పు ద్వారం. కానీ తూర్పు ద్వారంలో మనకు గాలిగోపురం లాంటిది ఏమీ లేదు. ఉత్తర ద్వారంలో మాత్రమే మీకు గాలిగోపురం ఉంది. ఇది టెంపుల్ కింద భాగము. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ కాలం చెట్టు ఇది. ఇక్కడనే మనకు ధ్వజస్తంభం కూడా ఈ కింది నుంచి ప్రారంభమై పై వరకు ఉంటుంది. సో ఈ చెట్టు చూశారు కదా మొదలెత్తలా ఉందో. సో ఇది మనకు కోరికల బండ ప్లస్ ధ్వజస్తంభం రెండు కూడా కింది నుంచి పై దాకా ఉంటాయి. ఇక్కడే మనకు విష్ణుమూర్తి వాహనమైన గరుడ గుడి కూడా ఇక్కడే ఉంటుంది, గరుడ అల్వార్. మంబాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చూపించింది కూడా ఈ గరుడే. 1000 ఏళ్ల క్రితం అల్లాడి వంశస్థుడైన అల్లాడి రామాజీరావు గారికి స్వామివారు కలలోకి వచ్చి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారట. దీంతో అల్లాడి వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం మంబాపూర్ అటవీ ప్రాంతంలో వెతకడానికి వెళ్ళారట. కానీ విగ్రహం ఎక్కడా కూడా దొరకలేదు. అప్పుడు రామాజీరావు గారు స్వామివారిని తలుచుకొని నిద్రించారట. అప్పుడు స్వామివారి కలలోకి వచ్చి, తెల్లవారేలోపు మీ ఇంటి ముందు ఒక గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడ పక్షి నేనున్న స్థానాన్ని మీకు చూపిస్తుందని తెలిపారట. స్వామివారు కలలో చెప్పినట్టుగానే మరుసటి రోజు గరుడ పక్షి ఒకటి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతుందట. వెంటనే అల్లాడి వంశస్థులందరూ ఆ గరుడ పక్షిని ఫాలో అయ్యారట. అప్పుడు ఆ గరుడ పక్షి మంబాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పుట్టపై వాలిందట. అక్కడికి వెళ్ళి చూడగా స్వామివారి విగ్రహం కనిపించిందట. ఆ విగ్రహాన్ని చూడగానే అల్లాడి వంశములోని అన్నదమ్ములందరూ మాకు కావాలి విగ్రహం, మాకు కావాలని చెప్పేసి వాదులాడుకున్నారట. ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చారట. ఎడ్లు మావి, బండి మీది. బండి ఎక్కడికి వెళ్ళి ఎడ్లు ఆపుతాయో అక్కడే స్వామివారిని మనము ప్రతిష్టాపిద్దామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారట. అప్పటికే చీకటి అవడంతో అందరూ అక్కడే నిద్రించారట. మరుసటి రోజు లేచి చూడగా
కొడకంచి ఊరి చివర అడవిలో ఉన్న పెద్ద కొండపైన స్వామివారు స్వయంగా వెలిశారట. అక్కడే ఆలయాన్ని నిర్మించారు. అదే ఈ ఆలయము. ఇదే గర్భగుడి. గర్భగుడి వీడియో తీయడానికి నన్ను నిరాకరించారు కాబట్టి నేను ఆ స్వామివారి విగ్రహం యొక్క ఫోటోను మాత్రము మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది స్వామివారి స్వయంగా వెలిసిన ప్లేసు. ఇక్కడ ఆదినారాయణ స్వామి శ్రీదేవి భూదేవి సహితంగా వెలిశారు. ఇక్కడే మనకు విష్ణు కంచులో ఉన్నట్టుగా బంగారు బల్లి వెండి బల్లి రెండు ఉంటాయి. ఈ రెండు బల్లులను మనము స్పృశించినట్టయితే మనపై బల్లి పడ్డా, మనకు అనుకోకుండా బల్లి తగిలిన ఆ దోషాలు ఉంటాయి కదా, ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయట. విష్ణు కంచికి వెళ్ళలేని వారు కొడకంచిని దర్శించినట్టయితే విష్ణు కంచిని దర్శించిన ఏదైతే ఫలితం ఉంటుందో అదే ఫలితము ఈ ఆలయాన్ని దర్శించిన కూడా మనకు కలుగుతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. విష్ణు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు అయితే జరుగుతాయో, ఎలాంటి బ్రహ్మోత్సవాలు జరుగుతాయో సేమ్ ఇక్కడ కూడా జరపాలని ఈ కమిటీ వాళ్ళు నిర్ణయించారట. అదేవిధంగా చేస్తూ వస్తున్నారట స్టార్టింగ్ నుంచి. చాలా పీస్ఫుల్ వాతావరణంలో ఉంది. పక్కనే చెరువు ఉంది, పక్కనే కోనేరు ఉంది. అటవీ ప్రాంతం టైపులో మంచి పచ్చటి బయళ్ళ మధ్యన ఈ టెంపుల్ ఉంటుంది. ఒకసారి కుదిరితే మీరు దర్శించండి. ఇది పటంచెరు నుంచి ఒక 14 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. ముంబై హైవే నుంచి 8 కిలోమీటర్స్ ఏమో ఉంది. గూగుల్ మ్యాప్లో మీరు కొడకంచి అని ఏ విధంగా టైప్ చేసినా మీకు ఈ టెంపుల్ యొక్క లొకేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక మంచి టెంపుల్ నేను మీకు పరిచయం చేశానని నేను నమ్ముతున్నాను. లైక్ చేస్తే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ షేర్ చేయండి. అందులో మీకు కూడా పుణ్యం దొరుకుతుంది. ఎందుకంటే ఒక దేవాలయం గురించి ఇతరులకు పంపితే అందులో మనకు కొంత పుణ్యం అయితే దక్కుతుంది. నమ్మకం ఉంటే చేయండి, నమ్మకం లేకపోతే నో ప్రాబ్లం. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.